నా శ్రీవారి నైవేద్య సేవకు అరిటాకు, పులిహోర, రైస్, పప్పు, తోటకూర, కొబ్బరి పచ్చడి, కొబ్బరి దొండకాయ ఫ్రై, పెరుగు, రవ్వ కేసరి, ఇంకా ఆవకాయ వడియాలు, ఇంకా వడ్డింపు సేవ అయితే మొదలయ్యింది. ఇంకా ఆరగింపు సేవకి మా శ్రీవారు అంటే నా పతిదేవుడు వచ్చి కూర్చున్నారు. ఆరగింపు సేవ మొదలుపెట్టారు. ముందుగానే స్వీట్తో ప్రారంభించారండి. మనం వండిన వంటలు ఇష్టంగా తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. అవునన్న వాళ్ళందరూ లైక్ చేయండి, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే వారంలో కానీ నెలలో ఒకసారి కానీ మన వాళ్లకు ఇలాంటి భోజనం పెడితే ఇంకా మన ఇంట్లో పూజా వాతావరణంతో పాటు మనం వారం చేసుకున్న రోజు కాబట్టి మరింత పవిత్రంగా అనిపిస్తుంది, అంతే కదా. ఇటువంటి భోజనం మన పిల్లలకి సాంప్రదాయము లేదు అంటే అది తిన్ను ఇది తిన్ను అనే వాళ్ళకి ఇలా వారానికి ఒకసారి కానీ నెలలో ఒకసారి కానీ పెడితే ఇంకా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉంటాయి. చెప్తారు కదండి, అరిటాకులో భోజనం చాలా మంచిది వేడివేడిగా వడ్డించుకోవడం అని. ఇంకా మనం ఇలా వడ్డించామంటే పులిహోరలో పల్లీలు వేసుకుంటాం, అన్నీ పప్పు, తోటకూర, కొబ్బరి పచ్చడి ఇలాంటివన్నీ వేసుకుంటాం కాబట్టి ఒకరోజైనా మనం పిల్లలకి అన్నీ పెట్టిన వాళ్ళు అవుతాం, అంతే, ఓకేనా. కంటికి కడుపుకు నిండుగా అనిపిస్తుంది. ఇలాంటి భోజనం వారంలో ప్రతిరోజు చేయడం మన వల్ల కాదు, కనీసం వారంలో ఒకసారి లేదా నెలకు ఒకసారి చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వంట ఇలా వడ్డించడం ఏమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.